ఈరోజు 8వ రోజు ఆశ్వయుజ శుద్ధ అష్టమి. ఈరోజు అమ్మవారు విజయవాడలో మనకి దుర్గాదేవిగా దర్శనమిస్తారు. అలాగే శ్రీశైలంలో మహాగౌరిగా అలంకారం చేస్తారు. ఈ రోజునే దుర్గాష్టమి అని కూడా అంటారండి. ఈరోజు అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. ఈరోజు అమ్మవారికి కదంబం నైవేద్యంగా పెట్టాలి. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు ఈరోజు అమ్మవారికి మినపగారెలు కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఈరోజు అమ్మవారికి ఎక్కువగా ఇష్టమైనటువంటి ఖచ్చితంగా పెట్టవలసినటువంటి నైవేద్యం కదంబం. అలాగే ఈరోజు అమ్మవారు మనకి శ్వేతవర్ణంలో దర్శనమిస్తారు. ఈరోజు చదువుకోవాల్సినటువంటి మంత్రం చెప్తాను, చదువుకోండి తప్పకుండా. మహాగౌరి మంత్రం అండి. శ్వేతే వృషే సమారూఢ శ్వేతాంబరధర శుచిః మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదద. ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందండి. అలాగే ఈ మంత్రం చదువుకోలేనటువంటి వాళ్ళు లలితా సహస్రనామ స్తోత్రంలో నుంచి ఏ మంత్రాన్ని చదువుకోవాలో నేను మీకు చెప్తాను. తప్పకుండా ఈ మంత్రాన్నైనా చదువుకోండి. సమయం ఉన్న వాళ్ళు అన్ని మంత్రాలని పఠించండి. దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖ హంత్రి సుఖప్రద ఉన్నారు కదండి. ఈ మంత్రం చాలా సులభంగానే ఉంటుంది. దీన్ని అయినా తప్పకుండా మీరు పఠించినట్లయితే అమ్మ యొక్క కృపా కటాక్షాలు మన మీద ఎల్లవేళలా ఉంటాయి. అలాగే ఈరోజు అమ్మవారు ఆకుపచ్చ రంగుతో మనకి దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారిని కదంబం పూలతో పూజ చేయడం చాలా మంచిదండి. ఈ కదంబ వృక్షం త్రిపురాంతకంలో మాత్రమే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కదంబ వృక్షం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు కొలువై ఉంటుందండి. అమ్మవారిని కదంబ వృక్షాలతో పూజించినట్లయితే మనకి సంపద, అలాగే సంతోషం, సౌభాగ్యం అన్నిటినీ అమ్మవారు మనకి ప్రసాదిస్తారు. అలాగే అమ్మవారిని కదంబ వనవాసిని అని కూడా పిలుస్తారండి. ఎందుకంటే ఆమెకి ఈ పువ్వులంటే చాలా ప్రీతికరం అన్నమాట. వీటితో కానీ అమ్మవారిని పూజించినట్లయితే మనకి సర్వ దోషాలు పోతాయండి. అలాగే ఈరోజు అమ్మవారిని గ్రీన్ కలర్ చీరతో అమ్మవారిని అలంకరణ చేస్తారు. ఈరోజు మనకి అమ్మవారు అలా దర్శనమిస్తారన్నమాట. అమ్మవారు ఎంత తెల్లగా ఉంటుందంటే మనము మాటల్లో చెప్పలేము అన్నమాట. అంత అందంగా, అంత తెల్లగా కనిపిస్తుంది. మల్లె పువ్వు కన్నా, అలాగే చంద్రుడి కన్నా, చంద్రుడు ఎంత తెల్లగా ఉంటాడు తెలుసు కదండి. మనం చంద్రుడి కన్నా, అలాగే ఇంకా చంద్రుడి కన్నా ఇంకా తెల్లగా, వాటిని పోల్చి చెప్పడానికి కూడా మనకి ఏమీ ఉండవు అనమాట. శంకుల కన్నా అమ్మ ఈరోజు చాలా తెల్లగా మనకి దర్శనమిస్తారు. ఆమె ఆ కాంతులతో మనకి విద్యుత్ కాంతులతో విరజిమ్ముతూ ఉంటుంది అమ్మవారు. అమ్మవారిని మహాగౌరిగా కూడా పిలుస్తారండి. ఈరోజు అమ్మవారు ధరించే వస్త్రాలు ధవల కాంతులు వెదజల్లుతూ ఉంటాయట. ఈమె 4 చేతులు కలిగి ఉంటుంది. ఈమె వాహనం వృషభం. పార్వతీదేవినే గౌరీదేవిగా కూడా పిలుస్తారు. పార్వతీదేవి శివుణ్ణి భర్తగా పొందటానికి కఠోరమైనటువంటి తపస్సు చేసింది. ఆ తపస్సు చేసినప్పుడు ఆమె శరీరం నలుపెక్కిందట. అప్పుడు శివుడు ప్రసన్నుడై గంగాజలంతో ఆమెని అభిషేకించాడట. అప్పుడు ఆ తల్లి శ్వేతవర్ణంలో విద్యుత్ కాంతులతో విరాజిమ్ముతూ మహాగౌరిగా పిలువబడింది. చూశారు కదండి అమ్మవారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా మల్లె పువ్వుల కన్నా, చంద్రుడి కన్నా, శంకు కన్నా చాలా తెల్లగా ధవల కాంతులతో, విద్యుత్ కాంతులతో అమ్మ మనకి దర్శనమిస్తున్నారు కదా. అలాగే ఈ తల్లిని ఉపాసించిన వాళ్ళకి అసంభవమైనటువంటి కార్యాలు కూడా సంభవముగా అవుతాయి. అలాగే అష్టమి నాడు
ఈ అష్టోత్తరాన్ని పఠించినట్లయితే కష్టాలు పోతాయండి. అష్టమి నాడు వచ్చినటువంటి కష్టాలు పోవాలంటే దుర్గాష్టకాన్ని లేదా అష్టోత్తరాన్ని కానీ సహస్రనామాన్ని కానీ తప్పకుండా పఠించినట్లయితే మనకి చాలా మంచి జరుగుతుంది. అలాగే అమ్మవారిని ఈరోజు కుంకుమతో పూజ చేసుకోండి, చాలా మంచి జరుగుతుంది. అలాగే చేసుకున్నటువంటి కుంకుమని మనం ప్రతిరోజు నుదుట మీద ధరించినట్లయితే మన మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, ఆ తేడా మీకే తెలుస్తుంది. ఈరోజు దుర్గా అష్టోత్తరాన్ని ఖచ్చితంగా చదువుకోండి. దానికోసం కొంచెం సమయాన్ని పఠించినట్లయితే చాలా మంచిది. అలాగే ఈసారి తిథులు ద్వయంగా వచ్చాయండి. ఉదయము ఆశ్వయుజ శుద్ధ అష్టమి, దీన్నే దుర్గాష్టమి అంటారు. అలాగే సాయంత్రం తిథి మారిపోతుందండి, నవమి వచ్చేస్తుంది. కొంతమంది కొన్ని ప్రదేశాలని బట్టి ఈరోజే అష్టమి నవమి రెండింటినీ జరుపుకుంటారు. మీరు అలా జరుపుకునే పని అయితే 2 పూటల 2 నైవేద్యాలని అమ్మకి నివేదన చేయాలి. ఈ రోజునే మహానవమి అని కూడా అంటారండి. మహిషాసుర మర్దిని ఈరోజు అలంకరణ చేస్తారు. అలాగే తప్పకుండా ఆమెను కూడా మనం పూజింప చేయాలి. తప్పకుండా చేయండి. అమ్మ మహిషాసుర మర్దిని అమ్మవారు మనకి చాలా మంచి చేస్తుందండి. ఆమె చూడటానికి అలాగా కనిపిస్తుందే కానీ భయంకరంగా, కానీ ఆమె మనల్ని తన బిడ్డల్లాగా మనల్ని ఎప్పుడూ కష్టపెట్టదండి. ఈరోజు కూడా కుంకుమ పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. తప్పకుండా సమయం ఉన్నవాళ్ళు తప్పకుండా చేసుకోండి. అలాగే నేను చెప్పినటువంటి మంత్రాలని చదువుకోలేనటువంటి వాళ్ళు కనీసం ఈరోజు దుర్గాదేవి అష్టోత్తరమైన ఖచ్చితంగా చదువుకోండి. ఈరోజు లలితా సహస్రనామం జరుపుకోవడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అలా చదువుకోలేని వాళ్ళు అష్టోత్తరాన్ని చదువుకోండి, దుర్గాదేవి అష్టోత్తరాన్ని. అది కూడా చేసుకోలేని వాళ్ళు ఓం శ్రీ మాత్రే నమః అనే మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి, అంతా మంచి జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.